హాయ్ ఫ్రెండ్స్, మీ పిల్లలు ప్రభుత్వ స్కూల్లో ఉన్నారా లేకపోతే ప్రైవేట్ స్కూల్లో ఉన్నారా? ప్రైవేట్ స్కూల్ ఎందుకండి, జేబులు బొక్క తప్ప. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు కూడా ఎక్కువ మార్కులు వస్తాయి. టీచర్స్ బాగా కష్టపడుతున్నారు. సార్ చూడండి, ఇన్ని మార్కులు వచ్చి టాప్ ర్యాంకుల్లోకి ఏమాత్రం ప్రైవేట్ స్కూళ్ళకి ఏమాత్రం తక్కువ కాకుండా టీచర్స్ మంచి ప్రయోగాలు చేసి పిల్లలందరికీ ఎక్కువగా మార్కులు వచ్చే విధంగా ప్రోత్సహించి పిల్లల్ని ఎక్కువ మార్కులు వచ్చేటట్టుగా కృషి చేయడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, చాలామంది పిల్లలు సెకండ్ ఇయర్ పిల్లలు ఇన్ని మార్కులు సాధించుకున్నారు. ఇది చాలా మనం శుభమైన పరిణామం చెప్పుకోవాలి. మీరు ప్రైవేట్ స్కూల్లో పోయినప్పుడు ఇంతకన్నా ఎక్కువ మార్కులు వస్తాయని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇంకోటి, గవర్నమెంట్ స్కూల్ అయితే పిల్లలకి చదువుతో పాటు వ్యాయామం కూడా ఉంటుందండి. లోకానికి సంబంధించిన పరిజ్ఞానం కూడా అందుబాటులో ఉంటుంది. అదే ప్రైవేట్ స్కూల్కి అయితే చదువు 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 రుబ్బుకోవటం, పిల్లలకి మానసిక ప్రశాంతత లేకుండా ప్రెజర్ ఎక్కువైపోయింది. అందుకోసమే నేనేమంటానంటే, ప్రైవేట్ స్కూలుకు లక్షలు పెట్టుకునే కన్నా ఇలా గవర్నమెంట్ స్కూల్లో చేర్చించి పిల్లలకు మీరు పర్సనల్గా కేర్ తీసుకుంటే మీ పిల్లలు కూడా ఎక్కువ మార్కులు సాధించడానికి ఏమాత్రం ఢోకా లేదు. ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ స్కూల్లో కూడా పిల్లలకు ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా ప్రోత్సాహంగా ఫస్ట్ మార్కు, సెకండ్ మార్కు, థర్డ్ మార్కు వచ్చిన వాళ్ళకు కొంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. టీచర్స్ కొంత అమౌంట్ వేసుకొని లోకల్గా కొంతమంది దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసి మంచిగా పిల్లల్ని ప్రోత్సహించే దానికోసం చెప్పేసి ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. మీ పిల్లలు కూడా ఈ విధంగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే కంగ్రాచులేషన్స్. అదే ప్రైవేట్ స్కూల్లో ఉంటే మాత్రం ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా గవర్నమెంట్ స్కూల్లో చేర్చండి, గవర్నమెంట్ స్కూల్ను ప్రోత్సహించండి. థ్యాంక్ యూ ఆల్.